जय श्री राम। श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता पंचमोध्याय कर्मसन्न्यास योग 5:19 इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिता। పదార్థం ఇహ ఏవ ఇక్కడే తై వారి చేత జిత జయించబడిన సర్గ సృష్టి చక్రం ఏషాం ఎవరిది సామ్యే సమత్వంలో స్థితం నిలిచిన మనస్సు నిర్దోషం దోషరహితం హి నిజంగా సమమైనది బ్రహ్మము తస్మాత్ అందువల్ల బ్రహ్మంలో తే వారు స్థిరంగా ఉన్నారు. సమత్వ బుద్ధి కలవారు ఇక్కడే జనన మరణ చక్రాన్ని జయిస్తారు. బ్రహ్మము సమత్వ స్వరూపము, దోషరహితము. అందువల్ల వారు బ్రహ్మంలో స్థితులై ఉంటారు. అంటే జీవన్ముక్తి మనం పొందొచ్చు. ఎంత కన్ఫర్మేషన్ చూడండి. 5:20 న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిర సమ్మూఢో బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత. నా కాదు ప్రహృష్యేత్ అధిక ఆనందపడడు, ప్రియం ఇష్టమైనది, ప్రాప్య పొందినప్పుడు, నా కాదు ఉద్విజేత్ కలవరపడ్డు, అప్రియం ఇష్టం కాని, స్థిరమైన బుద్ధి గలవాడు, అసమ్మూఢ మోహం లేనివాడు, బ్రహ్మవిత్ బ్రహ్మజ్ఞాని, బ్రహ్మణి స్థిత బ్రహ్మలో నిలిచినవాడు. భావార్థం: ఇష్టమైనది వచ్చినప్పుడు అతిగా సంతోషపడ్డు, ఇష్టం కానిది వచ్చినప్పుడు కలవరపడ్డు, స్థిరబుద్ధి గల బ్రహ్మజ్ఞాని బ్రహ్మంలోనే స్థితుడై ఉంటాడు. ఆహా. 5:21 బాహ్యస్పర్శే శ్వసక్తాత్మ విందంత్యాత్మని యత్సుఖం. బాహ్యస్పర్శే శ్వసక్తాత్మ విందంత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మ సుఖం అక్షయమశ్నుతే. ప్రతిపదార్థం: బాహ్యస్పర్శేషు బాహ్య విషయాల్లో అసక్తాత్మ ఆసక్తి లేనివాడు, విందతి పొందుతాడు, ఆత్మని తనలో, యత్ ఏ సుఖం ఆనందం, అతడు బ్రహ్మయోగయుక్తాత్మ బ్రహ్మయోగంలో ఉన్నవాడు, అక్షయం నశించనిది, సుఖం అశ్నుతే అనుభవిస్తాడు. భావార్థం: బాహ్య విషయాలపై ఆసక్తి లేకుండా తనలోనే సుఖాన్ని పొందినవాడు బ్రహ్మయోగంతో నశించని ఆనందాన్ని అనుభవిస్తాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి ఏవ. భజగోవిందంలో కృష్ణుడు మన ఆదిశంకరాచార్య కూడా ఇదే చెప్పాడు. జై శ్రీరామ్.